అందరికీ నమస్కారం అండి. నాటుకోడి, కోడిగుడ్లు, ఎండు చేప, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు వేసుకుని దగ్గరగా వండుకుంటే ఎంత బాగుంటుందనుకుంటున్నారు. ఎండు చేపల పులుసు. నాటుకోడి కోడిగుడ్లు ఉంటే ఇలా వండుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి కోడిగుడ్లను ఉడకబెట్టేసి దీన్ని పైనున్న పొట్టునైతే తీసేయాలి. ఎప్పుడు కూడా నార్మల్ గుడ్లన్నా నాటుకోడి గుడ్లన్నా 2 డేస్ అయిన తర్వాత వండుకోండి. అప్పుడు మనకి పైన ఉండేటువంటి తొక్క అనేది సరిగా వస్తుంది. అప్పటికప్పుడు వండేసుకుంటే మనకి పైన ఉండేటువంటి గుడ్డుకి తొక్క సరిగా రాదు. ఎండు చేపలు కూడా చాలా నీట్గా ఉన్నాయండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. బాండీ పెట్టుకొని మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకున్నారంటే ఎగ్స్ అనేది మనకి మెత్తగా ఉంటుంది. నాటుకోడి గుడ్డు గట్టిగా ఉంటుంది కదా. ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత వేస్తే మనకి గుడ్డు అనేది మనకి మెత్తగా ఉంటుంది. అలానే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉప్పు వేసుకుని బాగా వేయించేసుకోండి. నాకు ఎండు చేపల కూర అంటే ఎంత ఇష్టమో మా వారికి అంత చిరాకండి. ఇందులోనే పసుపు, కారం, ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి. ఎప్పుడు ఎండు చేపల కూర వండినా సగం వరకు ఉడికిన తర్వాత మా వారికి అయితే ఒక కూర గిన్నెలోకి తీసేసి అప్పుడు నేను ఎండు చేపలు వేసుకుంటాను. ఆయన అస్సలకి తినరు. అలానే వాటర్ కూడా వేసేసుకుని చింతపండు నీళ్లు కూడా వేసేసుకుని ఎగ్స్ వేసేసుకుని ఉడికించేసుకోండి. ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్లలాగా అయితే పెట్టుకుని మనం ఈ కర్రీలు అయితే వేసేసుకోండి. నేను చూడండి అసలు ఎండు చేప అనేది వేయలేదు. ఇది సగం వరకు ఉడికిన తర్వాత సగం కూరగిన్నెలోకి తీసి అప్పుడు వేస్తానండి. ఇప్పుడైతే మా వారికి కర్రీ అయితే తీసేసి నేనైతే చిన్న ప్యాన్ అయితే పెట్టుకుని ఎండు చేపలను అయితే వేయించేసుకుంటున్నాను. వేయించేసుకొని ఇప్పుడు కర్రీలు అయితే వేస్తున్నానండి. చాలా వరకు చాలామంది ఎండు చేపలు వేయించకుండా మామూలుగా వేసేస్తారు. అదొక టేస్ట్ వస్తుందేమో కానీ నీచు వాసన అనేది వస్తుందండి. ఎప్పుడు కూడా ఎండు చేపలు మనం ఒక్కసారి ఫ్రై చేసుకుని కర్రీలో వేసుకుంటే ఆ నీచు వాసన అనేది రాదు. చాలా బాగుంటుంది. మనం తింటుంటే కూడా ఎండు చేప అనేది కమ్మ కమ్మగా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంది. నాటుకోడి, కోడిగుడ్లు, ఎండు చేప, ఉల్లిపాయ ముక్కలునండి. సింపుల్ రెసిపీ వెంటనే అయిపోతుంది. చూడండి గుడ్డు ఎంత మెత్తగా ఉందనుకుంటున్నారు. ఎప్పుడు కూడా గుడ్డు వేయించేటప్పుడు మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కువగా ఉంటే మనకి గుడ్డు అనేది మెత్తగా ఉంటుంది. భలేగా ఉందండి. పుల్లగా నిజంగా ఎండు చేపల కూర అంటే ఎండు చేపల కూరే.